సిగ్గు ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి గుళ్ళు కడక యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. అలుగుతున్న జనకోశకు సమాధానమేదంటూ రగులుతున్న విలయాలను సమాధి చేయాలంటూ జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే. జనసేన జనసేన జనగణమన జనసేనే జగమంతా జనసేనే అణువణువున జనసేనే అవినీతి అంతం జనసేనే. సాయం నీ తత్వం చేస్తావు కలకాలం, మానవత్వం నీ మతం చూపుతావు మమకారం. ఎగిరే అలలా వేగం అతడు దౌర్జన్యాన్ని ఎదిరించేవాడు, కష్టాలన్నీ తెలిసినవాడు, ప్రజాపక్షాన నిలిచేవాడు. అతడే 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 జనసేనాని 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 జనసేనాని. లోకం అతడు జనసేనాని, సమితే అతడు జనసేనాని, యజ్ఞం అతడు జనసేనాని. నమస్తే, వెల్కమ్ టు వీనస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం. జన సైనికులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. నేడు 7వ రోజు నాట్య గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న విఘ్నేశ్వర స్వామివారు. రేపటి రోజున జరిగే సామూహిక లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరిన పాలక వర్గం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి గన్నెవాళ్లు అర్పించిన వైసీపీ నాయకులు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆశయాలను కొనసాగించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడిన వైసీపీ నేతలు. నిమ్మకూరు గ్రామంలో జరిగిన స్వర్గీయ నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన నందమూరి రామకృష్ణ సుహాసిని. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ నేతృత్వంలో మెగా బ్లడ్ బ్యాంక్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుడివాడ శాసనసభ్యులు వెనుగళ్ల రాము విచ్చేసి వీర మహిళలతో కలిసి కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాసనసభ్యులు వెనుగళ్ల రాము మాట్లాడుతూ నటనతో తెలుగువారి హృదయాలు గెలుచుకున్న అనంతరం రాజకీయాల్లో ఎంతో మందికి తన వంతు సేవనందిస్తూ నేడు రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రత్యేకంగా గుడివాడ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రజలకు త్రాగునీటిని అందజేసేందుకు పవన్ కళ్యాణ్ కృషి మరులేనిదని ఆయన సందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వర, జనసేన పట్టణ అధ్యక్షులు మధ్య శ్రీనివాస్, ఉపాధ్యక్షులు వేమూరి శ్రీనాథ్, కార్యదర్శి సాయిన రాజేష్, శంకర వెంకట్, కోసూరి ఆంజనేయులు, చంద్రశేఖర్ రెడ్డి, టీడీపీ నాయకులు లింగం, వాసవి మురళి, ప్రసాద్, గోకవరపు సునీల్, వసంతవాడ పెద్ద దుర్గారావు, లోయ శివాజీ, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన అధినేత మన తెలుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, ప్రజల గుండెల్లో ఉండే అభిమాన నాయకుడు, కథానాయకుడు ఆయన పవన్ కళ్యాణ్ గారికి
కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు చాలా గుడివాడ నియోజకవర్గంలో చాలా ఉత్సాహంగా అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. అలాంటి మహానాయకుడి జన్మదిన సందర్భంగా నిజంగా మనసున్న మహా మనిషి పవన్ కళ్యాణ్ గారు. గుడివాడ నియోజకవర్గానికి కూడా అడగగానే 43 గ్రామాల్లో ఫిల్టర్ బెడ్లు బాగు చేయించి చెప్పగానే అంటే గంటలోనే మన ఆదేశాలు ఇచ్చి నేను కలిసిన గంటలోనే ఆదేశాలు ఇచ్చి మొత్తం ఫిల్టర్ బెడ్లన్నీ బాగు చేయించడానికి మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గుడివాడ నియోజకవర్గ ప్రజల నుంచి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు కష్టంలో నిలబడి బయటకు వచ్చి మన జైలు నుంచి బయటకు వచ్చి చూసి రాగానే ఒక మాట చెప్పారు, ఈసారి ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతం చేయాలంటే మనం అందరం కలిసి ఉండాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి ఈ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేస్తాయని ప్రకటించిన దగ్గర నుంచి నిజంగా అనేక అడ్డంకులు క్రియేట్ చేయాలని ట్రై చేశారు గత పాలకులు. అంటే విభేదాలు సృష్టించాలని. దేన్నైనా కానీ ధైర్యంగా ఒకే స్ట్రైట్ గా ఎదుర్కొని మేము ఒకటే చెప్తున్నాం, ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక విజన్ ఉన్న మనిషి, ఆయన అతి అపారమైన అనుభవం ఉన్న మనిషి. అలాంటి వ్యక్తి మనకి కావాలి, ముఖ్యమంత్రి కింద ఆయనే ఉండాలని చెప్పేసి కూడా డైరెక్ట్ గా చెప్పగలిగిన ధైర్యవంతుడు ఆయన పవన్ కళ్యాణ్. అంతేకాకుండా చెప్పడమే కాకుండా అందరినీ కలుపుకుని ఏమాత్రం విభేదాలు లేకుండా ఈరోజు తెలుగుదేశం కానీ జనసేన కానీ కలిసి నడుస్తున్నాయి అంటే దానికి ఆయన చూపించే చొరవ అతి ముఖ్యమైనది. ఈరోజు ఇక్కడ అనేకమైన కార్యక్రమాల్లో చేసుకుంటా ఉన్నాం. గుడివాడ కార్యక్రమం ప్రతి దానికి నేను కూడా అటెండ్ అవుతున్నాను. నేను రాఘవేంద్ర దీంట్లో మెడికల్ క్యాంపులే కానీ మనకి రక్తదాన శిబిరాలే కానీ ఇలాగే కేక్ కటింగ్ లేకుండా రాత్రి సాయంత్రానికి అన్నదానం కూడా ఏర్పాటు చేశారు. అనేక రకాలైన కార్యక్రమాలను చేసుకుంటారు. ఆయన కీర్తిని మనం తలుచుకుంటూ అలాంటి మంచి మార్గంలో మనకి ఉప ముఖ్యమంత్రిగా ఉండటమే కాకుండా మనందరికీ ఆదర్శ నాయకుడు ఉండటం కూడా మనం అనిపిస్తాం. ఈ సందర్భంగా జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకి కాకుండా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాంటి మంచి మనకి నిజంగా ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండటం, మనకి ప్రజలందరినీ కలుపుకుని పోయే వ్యక్తిత్వంతో మా అందరి మనసు చూడగన్న మహానాయకుడికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీకాంత్ గారు, అదేవిధంగా మిత్రులు అందరూ కలిసి, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈరోజు కేక్ కట్ చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళ గుడివాడ నియోజకవర్గానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా అనేక కార్యక్రమాలు, రోడ్లే కానివ్వండి, అదే తాగునీరు మీద దృష్టి పెట్టి మన గుడివాడ కూడా 42 ఫిల్టర్ బెడ్స్ రిపేర్ చేయడం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో దానికి కట్టుబడి అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా సనాతన ధర్మం రక్షించడం కోసం పోరాటం చేస్తున్నాడు. అదే అందరూ కూడా అటువంటి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలి, మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కోరుకుంటూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు గుడివాడ పట్టణంలో ఏలూరు రోడ్లోని వెంకటేశ్వర రెస్టారెంట్ నందు ఈ రోజున జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారికి, అలాగే వేర్ హౌస్ చైర్మన్ అయినటువంటి మన రావి వెంకటేశ్వరరావు గారికి, అలాగే మిగతా తెలుగుదేశం పెద్దలు,
అలాగే జనసేన పార్టీ నాయకులు, కూటమి నాయకులు అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు ఆయన జన్మదినం రోజున చేయమన్నారు. అదేవిధంగా ఈ రోజున ఇప్పుడు కూడా ప్రజలకు ఆపదలో ఉండే ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదానం లేక అనేక మంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలు కాపాడొచ్చు అని చెప్పి ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినందుకు, అలాగే ఈ రక్తదాన్ని ఇవ్వడానికి వచ్చిన అనేక మంది రక్తదాతలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించిన శాసనసభ్యులకి, అలాగే రాయ వెంకటేశ్వర గారికి, మిగతా కూటమి నాయకులందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై జనసేన, జై తెలుగు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్ గా చేసుకుంటున్నామంటే ఇది ఒక పండుగలా జరుపుకున్నామండి. ఈ కూటమి ప్రభుత్వంలో మా ఎమ్మెల్యే గారి తరపున, మా శ్రీకాంత్ గారి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. చాలా సంతోషము. ఈ పండుగ ఎంత హ్యాపీగా జరుపుకున్నాము. చాలా కార్యక్రమాలు చేపట్టారండి మా గుడివాడ నియోజకవర్గం తరపున. మా శ్రీకాంత్ గారు చేసిన కార్యక్రమాల్లో అన్నిటిలోకి ఫస్ట్ ఎర్మహిల్ చేత కేక్ కటింగ్ సెలబ్రేషన్ చేశారు. వన్స్ అగైన్ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు అయినా చాలా చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇలాంటి పుట్టినరోజులు అయినా దేవుడి దయ వల్ల చాలా చల్లగా ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రజలంతా చాలా ఆరోగ్యంగా, చాలా మంచి మంచి పథకాలతో చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రజల కోసం వాళ్ళు, వాళ్ళ కోసం మేము. అంతే సార్. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ స్వగ్రహం పామూరు మండలం నిమ్మకూరులో స్వర్గీయ నందమూరి హరికృష్ణ జయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా స్వర్గీయ హరికృష్ణ మరియు ఎన్టీఆర్ బసవ తారకం విగ్రహాలకు హరికృష్ణ సోదరుడు నందమూరి రామకృష్ణ మరియు హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని టీడీపీ నాయకులు పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్, కొప్పర్ల లక్ష్మీ చారిటబుల్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య రక్తదాన శిబిరాన్ని నందమూరి హరికృష్ణ మరియు సుహాసిని ప్రారంభించారు. ఈ కార్యక్రమాలకు గుడివాడ శాసనసభ్యులు వెనుగలరాము, గన్నవరం శాసనసభ్యులు ఎర్రగడ్డ వెంకట్రావు, ఆర్టీసీ చైర్మన్ కొనగల నారాయణ, పామూరు శాసనసభ్యులు వల్ల కుమార్ రాజా, వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తనయుడుగా హరికృష్ణ పార్లమెంట్ లో తెలుగువారి గొప్పతనాన్ని దేశవ్యాప్తంగా చాటి చెప్పేలా మాట్లాడిన తీరు ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగ్గ విషయం అంటూ కొనియాడారు. అటువంటి వ్యక్తులను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు నేడు తెలుగుదేశం పార్టీలో తమ అందరూ పనిచేయడం జరుగుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు గారు మన కృష్ణా జిల్లాలో పుట్టడం మన అందరి అదృష్టం. మరి ఆయన చేసినటువంటి సినిమా రంగంలో కానీ, నాటక రంగంలో కానీ వారు చేసినటువంటి విభిన్న పాత్రలు ఇవాళ ఎంతమంది ఎన్ని సంవత్సరాలైనా ఎవర్ గ్రీన్ హీరో ఎవరై అంటే అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. ఆయన నటించినటువంటి సినిమాలు, ఆయన వేసినటువంటి పాత్రలు పౌరాణిక కానీ ఏ పాత్రలో అయినా ఆయన చేసినటువంటి దాన్ని ఎప్పటికీ మనం మర్చిపోలేం. అలాగే రాజకీయాల్లో కూడా వారు చేసినటువంటి చూపించినటువంటి సిద్ధాంతం ఇవాళ చాలా మంది పార్టీలు పెట్టారు, కానీ చెక్కు చెదరకుండా ఇవాళ నిలబడినటువంటి ఘనత ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ నాయకులకి, కార్యకర్తలకి వారు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు, వారు ఇచ్చినటువంటి చూపించినటువంటి మార్గాలు. అలాగే మరి ఇవాళ హరికృష్ణ గారి గురించి చెప్పాలంటే నిజంగా నేను వారితో పాటు ప్రయాణం చేయడం కూడా చాలాసార్లు చాలా సరదాగా ఉంటారు. అందరితో కూడా సరదాగా మాట్లాడుతూ, ఆప్యాయంగా పలకరిస్తూ, పేరు పెట్టి పిలిచినటువంటి వ్యక్తి హరికృష్ణ గారు. మరి ఇప్పుడు చెప్పారు, ఎన్నికల అన్నగారితో పాటు వారు చేసినటువంటి చైతన్య రథయాత్ర, ఆనాడు ఆ వెహికల్ చూస్తేనే ఇవాళ మనకు ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇవాళ అన్ని ఆటో గేర్లు వచ్చినాయి, ఆటోమేటిక్ గా పవర్ స్టీరింగ్స్ కానీ ఇవాళ డ్రైవింగ్ చేయడం చాలా ఈజీ. కానీ ఆ రోజున ఏసీ లేదు, ఏమీ లేదు. అలాంటి వెహికల్ని రన్ చేసి ఎండనక వాననక రాత్రి పగలు పార్టీ నిర్మాణంలో వారి పాత్రను మటుకి ఎప్పటికీ మర్చిపోదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అలాగే వారు పార్లమెంట్ సభ్యులుగా తక్కువ సినిమాల్లో యాక్ట్ చేసిన చరిత్రలో నిలిచిపోయి ఉండే విధంగా ఆయన చేసినటువంటి పాత్రలు నిజంగా మనం ఎప్పుడు కూడా మర్చిపోలేం. మరి అటువంటి మహనీయుడు హరికృష్ణ గారు మన నుంచి దూరం అయ్యారని కొద్ది బాధ కలుగుతా ఉంది. మరి వారితో చాలాసార్లు సంభాషించినప్పుడు తెలుగు భాష పట్ల కానీ,
తెలుగు వారి పట్ల కానీ ముఖ్యంగా కృష్ణా జిల్లా అంటే ఆయనకు ఒక ప్రత్యేక ప్రేమ అభిమానం ఉంది. అందరినీ ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని పలకరిస్తూ ఉండేవాళ్ళు. వారు లేకుండా నిజంగా తీరని లోటు. అలాగే మరి ఈనాడు మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి బాబు నాయుడు గారు ఇవాళ 30 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి నిన్నటికి 30 సంవత్సరాలు. రాజా గారికి చాలా థ్యాంక్స్ అండి. నిజంగా వచ్చే దారంతా చూసుకుంటే ఈ దారిలో రామారావు గారు నడిచారా, ఈ దారిలో సైకిల్ వేసుకుని వెళ్ళేవాళ్ళ ఎన్ని ఆలోచించుకుంటా అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది చూసుకుంటూ వస్తా ఉన్నాను. నిజంగా ఫస్ట్ టైం ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టుగా ఉంది. నిమ్మకూరు గ్రామం అన్ఫార్చునేట్లీ గుడివాడ నియోజకవర్గం నుంచి అన్న వెరీ లక్కీ రా వెంకటేశ్వరరావు ఆయన పోటీ చేసినప్పుడు కానీ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ నిమ్మకూరు గ్రామం కూడా ఆయన పరిధిలోకి వచ్చారు. కానీ ఇప్పుడు మన రాజా గారు దీంట్లో వెళ్ళిపోయింది. వెరీ బట్ ఐ మిస్ ఇట్. నిమ్మకూరు గ్రామానికి కూడా ప్రతినిధిగా ఉండటం అనేది ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ కింద ఫీల్ అవుతున్నాను గ్యారంటీ. అదే రకంగా పార్టీ పెట్టి అంటే ఒక సామాన్యుడిగా పుట్టి అనితర సాధ్యుడిగా ఎదిగిన మన అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన 9 సంవత్సరాల్లో 9 నెలల్లో అధికారం చేపట్టి అంతగా పార్టీని తీసుకుని వెళ్తాలో మన అందరికీ ఇష్టలు. అసలు చూడగానే మంచి దండం పెట్టాలనిపించే వ్యక్తి నందమూరి హరికృష్ణ గారు. ఆయన పాత్ర మనం మరవలేదు. మీకు అందరికీ తెలిసిందంటే నాకు ఒక గొప్ప నందమూరి ఫ్యామిలీ అంటే నాకు ఒక గొప్ప ఫీలింగ్. ఎందుకంటే అన్నగారి గురించే కాకుండా ఆయన పిల్లలుగా రామకృష్ణ గారు కానీ నాకు హరికృష్ణ గారు కూడా తెలుసు, జానకిరామ్ కూడా నేను చాలాసార్లు కలిసాము. వీళ్ళందరినీ చూసుకుంటే కొంచెం పేరు వస్తేనే అసలు ఎవరో తెలియనట్టు తలకాయ ఎగరేసుకుని పోయేటట్టు వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఏకంగా నందమూరి తారక రాముని వారసులుగా ఉన్నా కానీ ఏ మాత్రం భేషజం లేకుండా సామాన్యుల్లాగా ఉండే అలా పెంచిన రామారావు గారికి కానీ అలా ఉన్న మీ అందరి మీద నాకు అత్యంత రెస్పెక్ట్ ఉందండి దీంట్లో. అలాగే మనకి ఇక హరికృష్ణ గారి ప్రస్థానం మీకు అందరికీ తెలిసిందే, అందరూ చెప్పారు పెద్దలందరూ. నేను చూస్తా పెరిగాను ఆయన్ని. అంత సామాన్యంగా అంటే అవసరమైతే దీన్ని చైతన్య రథం కిందకెళ్ళి బాగు చేసిన పరిస్థితులు కూడా మనం చూసుకున్నాం. బేసిక్గా అంత సింపుల్గా ఉండే వ్యక్తి ఈ రోజున లేకపోవటం మనందరి దురదృష్టం నిజంగా. ఆయన ఆత్మశాంతి కలగాలని, అలాగే ఇక్కడ ఆయన 69వ జయంతికి ఏర్పాటు చేసి నన్ను కూడా ఇక్కడ ఆహ్వానించినందుకు పెద్దలందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ఇక్కడ రక్తదానం శిబిరం అరేంజ్ చేశారు, మెడికల్ క్యాంప్ కూడా పెట్టారు. ఎన్టీఆర్ బ్లడ్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ వారు ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం. దీనికి నారా భువనేశ్వర్ గారు మేనేజింగ్ డైరెక్టర్. ఇక్కడ దాదాపు ఒక 250 దాటుతుంది ఇప్పుడు డోనర్స్. బ్లడ్ అన్ని కలిపితే దాదాపు 500 అవుతున్నాయి డోనర్స్. మెడికల్ క్యాంప్ కానివ్వండి, బ్లడ్ డొనేషన్ కానీ, రక్తదానం చేసే వాళ్ళందరికీ పేరు నేను హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే దీనికి సహకరించిన ఆర్గనైజేషన్ అందరూ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, మెడికల్ కాలేజెస్ కానివ్వండి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక అందరూ హరికృష్ణ గారు గురించి ఏం చెప్పాలో తెలియదు. ఆయన మహా నాయకుడు, గొప్ప వ్యక్తి. అయినా చాలా సెంటిమెంట్ అని ఆయన మీ అందరూ తెలిసిన విషయం. ఆయన తారక రామారావు గారికి తెలుగుదేశం రథసారథి, అందరికీ అందుబాటులో ఉండేవాడు. ఆయన అభిమానులకి, వాటి వర్కులు కానీ, లీడర్స్ కానీ అందరికి అందుబాటులో ఉండేవాడు. అందరికీ కష్టం వచ్చినా ఆయన ముందు ఉండేవాడు. ముందు తెలుగుదేశానికి పార్టీకి ఏమొచ్చినా కష్టాలు ఏమి ముందు ఉండేవాడు ఆయన. కాబట్టి తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన స్వర్గంలో ఉన్నాడు. ఆయన అడుగుజాడలు నడిచి, ఆయన తండ్రి అడుగుజాడలు నడిచిన వ్యక్తి మన అన్న నందమూరి హరికృష్ణ.
విఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఎన్నికల చైతన్య రథ సారథి శ్రీ నందమూరి హరికృష్ణ గారి 69వ జయంతి పురస్కరించుకొని ఆయన స్వగ్రామంలో నిమ్మకూరులో ఈరోజు కృష్ణా జిల్లా అంతా కూడా ముఖ్య నాయకులందరూ కూడా వారందరి సమక్షంలో ఏదైతే నందమూరి కుటుంబ సభ్యులు నందమూరి రామకృష్ణ గారు కానీ అదేవిధంగా హరికృష్ణ గారి కుమార్తె సుహాసిని గారు వారి సారథ్యంలో మెగా మెడికల్ క్యాంప్ మరియు బ్లడ్ డొనేషన్ క్యాంపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇతర స్పాన్సర్స్ కామినేని వారు అదేవిధంగా ఇతర ట్రస్ట్ వారు అందరి తరఫున చేసిన కార్యక్రమం చాలా అనాయాసంగా అంగరంగ వైభవంగా జరిగింది. హరికృష్ణ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఆయన ఏదైతే జ్ఞాపకాలు ఉన్నాయో ఆ జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి మనసులో చిరస్థాయిగా చిరంజీవిగా ఆయన నిలిచిపోతాడని కూడా తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న విరామం. ఎరుపెక్కి మార్పు కొరకు తల ఎత్తి ప్రశ్నించే హక్కే ఈ జనసేన. కళ్ళు తెరిచి ఎలుగెత్తి కుళ్ళు కడగ యువ శక్తి నిలదీసే హక్కే ఈ జనసేన. నలుగుతున్న జనఘోషకు సమాధానమేదంటూ తగులుతున్న నిలయాలను సమాధి చెయ్యాలంటూ నరం నరం పెళ్ళుమికే సామాన్యుడి సమర స్వరం పద పదమని మొదలైనది మరో మహాప్రస్థానం. జనగణమే ధనగణమై ఉదయించిన జనసేన, జనహితమే ధనమతమై కదిలింది జనసేన. గండర 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 గండ గర్జిస్తూ ఉన్నది జనసేన జెండా. 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 తెల్ల తెల్లని వెల్కమ్ బ్యాక్. గుడివాడ పట్నం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానంలో 7వ రోజు భక్తులకు స్వామివారు శ్రీ నటరాజ గణపతిగా భక్తులకు దర్శనమివ్వడం జరిగింది. 7వ రోజు ఆలయంలో స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలను ఆలయ పాలకవర్గ సభ్యులచే నిర్వహించడం జరిగిందని ఆలయ పాలకవర్గ అధ్యక్షులు సాయన రాజేష్, కార్యనిర్వహణ అధికారి ఎర్గడ్ల వాసు మరియు పాలకవర్గ సభ్యులు తెలిపారు. అత్యంత వైభవపేతంగా గణేష్ నవరాత్రి మహోత్సవాలు జరుగుతున్నాయని ప్రతిరోజు సాయంత్రం దేవాలయ ప్రాంగణం నందు భక్త బృందం వారిచే పలు సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. స్వామివారి సన్నిధిలో జరుగుతున్న సేవా కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ నెల 3వ తేదీ రేపటి రోజున నిర్వహించే లక్ష్మీ గణపతి హోమాన్ని సైతం విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు లోయ వాసు, పంచమర్తి శ్రీనివాసరా, రమణమూర్తి, పోతరాజు, వీరమాచినేని శైలజ, విజయలక్ష్మి, శారద, దుర్గాభవాని, గణపతి శాస్త్రి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా పాత్రికేయ మిత్రులకు, మా ధర్మకర్తల మండలికి, దేవస్థాన యాజమాన్యానికి, ఈఓ గారికి, భక్తులకి, పురోహితులకి, ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవాలయం మెయిన్ రోడ్ గుడివాడ. ప్రతిరోజు కూడా ఉదయం పూట 8 గంటల నుంచి 11 గంటల మధ్యలో పూజా కార్యక్రమాలు, దంపతులను కూర్చోబెట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే అలంకారాల నిమిత్తం 1116 చెల్లిస్తారో వారికి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని దేవస్థానం కల్పిస్తుంది. అలాగే ప్రతిరోజు కూడా జరుగుతున్నటువంటి జానపద నృత్యాలే కానీ, కల్చరల్ ప్రోగ్రామ్సే కానీ, ఇటువంటివన్నీ కూడా దేవస్థాన ఆవరణ బయట చాలా చక్కగా దేదీప్యమానంగా ప్రతిరోజు కూడా నిర్వహించబడుతుంది. మరి ఈ ప్రక్రియలో భాగంగానే నిన్న తీసుకున్నట్లయితే గొప్ప ఇంద్రజాల ప్రదర్శన లాలా గారిచే
గొప్ప ఇంద్రజాల ప్రదర్శన దేవస్థానం వద్ద నిర్వహించడం జరిగింది. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అలాగే భరతనాట్య కార్యక్రమం కూడా నిన్న ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ రోజున తీసుకున్నట్లయితే కల్చరల్ ప్రోగ్రామ్స్ చిన్ని కృష్ణ కోలాట మహిళా సమాజం వారి హేమగౌడ్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున గొప్ప కోలాట కార్యక్రమం కలదు. భక్తులు ఈ కార్యక్రమాన్ని కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి 6:30 గంటల మధ్యలో భజన కార్యక్రమం కూడా కలదు. భక్తి గీతాలు దేవస్థానం వద్ద ఆలపించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలను కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఎల్లుండి గొప్ప లక్ష్మీ గణపతి హోమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఏకాదశి పర్వదినాన భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. మన గుడివాడ మెయిన్ రోడ్లో వేయించేసినటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానం నందు ఈరోజు స్వామివారు నాట్య గణపతిగా దర్శనమిస్తున్నారు. అట్లాగే రేపటి రోజు బుధవారం ఏకాదశి, రేపు స్వామివారు లక్ష్మీ గణపతిగా దర్శనమిస్తారు. అట్లాగే రేపు లక్ష్మీ గణపతి హోమం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ యొక్క హోమంలో భక్తులు 516 చెల్లించినట్లయితే ఈ యొక్క హోమంలో కూర్చొనవచ్చును. అట్లాగే భార్యాభర్తల దంపతులు కూడా రేపు మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేశారు. అట్లాగే భక్తులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని వినియోగించే ప్రార్థన. అట్లాగే 6వ తారీఖు శనివారం ఆ రోజు ఉదయం 11 గంటలకు లడ్డూ వేలం పాట కలదు. అదే రోజు ఆ లడ్డూ పాట అనంతరం సాయంత్రం 4 గంటలకి స్వామివారి గొప్ప ఊరేగింపు కార్యక్రమం కలదు. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో ఉన్న భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపపాత్రగా కోరుతున్నాం. నమో విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఈరోజు మనకు నాట్య గణపతిగా స్వామివారు అవతారం వేయటం జరిగింది. ఈ 64 కళల్లో కూడా ఒక కళ అయినటువంటి నాట్య గణపతి అవతారము ఇవాళ ప్రదర్శించటం జరిగింది. ఈ గణపతి యొక్క విశేషం ఏంటంటే ఈ అవతారంలో ఉన్నటువంటి నాట్య గణపతిని చూస్తే మనసు రంజింపజేస్తుంది. మన యొక్క చింతలు బాధలు అన్నీ కూడా తీరిపోతాయి. రేపొద్దున విశేషంగా లక్ష్మీ గణపతి హోమం అనేది జరుగుతుంది. ప్రతి నెల కూడా మనం సంకటహర చతుర్దశికి హోమం అనేది చేస్తాము. ఈ 12 హోమాల కన్నా కూడా ఈ 13వ హోమం అయినటువంటిది లక్ష్మీ గణపతి హోమం ఈ నవరాత్రుల్లో చేసేది చాలా విశేషమైనది. కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నేడు వైసీపీ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్తపటానికి వైసీపీ రాష్ట్ర నాయకులు దుక్కిపాటి శశిభూషణ్ పొలమాల వేసి నివాళులర్పించారు. పేద ప్రజల గుండెలో చిరస్మరణీయుడుగా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహానాయకుడిగా రాజశేఖర రెడ్డి కొలువై ఉన్నారని సందర్భంగా నాయకులు వెల్లడించారు. అనంతరం వైసీపీ నాయకులు మండల హనుమంతరావు, పాలెటి చంటి, ఎంవి నారాయణ రెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్యం అందజేయడంతో పాటు విద్యను అందజేయడంతో పాటు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహనీయుడు రాజశేఖర రెడ్డి అంటూ కొనియాడారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు ముందుకు వెళ్తారని, నాటి రోజులు స్వర్ణయుగం అంటూ వారు గుర్తు చేసుకున్నారు. రాబోయే కాలంలో ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకుని వెళ్లేలాగా వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో తామందరం కలిసి పనిచేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మట్టా జాన్ విక్టర్, గొర్ల రామకృష్ణ, కొంకితల ఆంజనేయ ప్రసాద్ మరియు పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రీతమ నాయకులు దివంగత ముఖ్యమంత్రి, అపర భగీరథుడు, రాజీవ్ ఆరోగ్యశ్రీ సృష్టికర్త శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనందరినీ వదిలి వెళ్ళిపోయి 16 సంవత్సరాలు అవటం జరిగింది. ఇది 16వ వర్ధంతి. ఈ సందర్భంగా మరి మన ప్రీతమ నాయకులు కొడాలి శ్రీ వెంకటేశ్వర ఆదేశాల మేరకు ఈరోజు వారికి నివాళులర్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమమే తన జయంగా, పేద ప్రజల అభివృద్ధే తన ఆశయంగా మరి ముఖ్యమంత్రిగా పదవిలో ఉండి పేద ప్రజలకు ఏదైతే క్షేత్రస్థాయిలో పథకాలు సరిగా అమలు జరగట్లేదు, ఈ డెలివరీ మెకానిజంలో ఎక్కడ తేడా ఉంది, దాన్ని పట్టుకోవడం ద్వారా ఏదైతే లీకేజ్ ఉందో దాన్ని అరెస్ట్ చేయాలనే ఉద్దేశంతో గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రచ్చబండ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో ఉన్నటువంటి పథకాల పట్ల ఉన్నటువంటి
అభిప్రాయాలు, పథకాలు అమల్లో జరుగుతున్న జాప్యం, పథకాలు సరిగ్గా అర్హులకు వెళ్తున్నాయా లేదనేది తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఒకవైపున వాతావరణం అనుకూలించుకున్నప్పటికీ అధికారులు ఇప్పుడు ప్రయాణం చేయడం మంచిది కాదని సూచన చేసినప్పటికీ కూడా నాకు పేద ప్రజల కన్నా ఏది ఎక్కువ కాదు, పేద ప్రజల సంక్షేమమే ఎప్పుడు జయం, ఎప్పుడు ఏదో ఒక ఆటంకం వస్తే ఆటంకాలను ఎదుర్కొన్నప్పుడే మనం అన్ని క్షుణ్ణంగా అమలు చేయగలమని చెప్పి మరి పేద ప్రజలకి రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తున్నప్పుడు దురదృష్టవశాత్తు కర్నూలు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ నల్లమల అడవుల్లో మరి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం జరిగింది. ఆయన భౌతికంగా మరణించవచ్చేమో కానీ ప్రజల హృదయాల్లో ఈనాటికి కూడా సజీవంగా ఉన్నారు. ఏ పేదవాడిని వాళ్ళ తలుపు తట్టినా, ఏ పేదవాడి గుండె తట్టినా కూడా మరి రాజశేఖర రెడ్డి గారు అనే వస్తుంది. దానికి కారణం ఆయన పేద ప్రజల పట్ల చూసినటువంటి మమకారం, మమేకం, ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఈరోజు మరి చాలామంది రాజీవ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో చాలా ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. ప్రపంచంలోనే ఏ వ్యక్తికి రాని ఆలోచన రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని తీసుకురావడం ద్వారా పేద ప్రజలు కూడా కార్పొరేట్ వైద్యం చేయించుకోగలరు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం కాకుండా వారి కూడా కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే పరిస్థితి తీసుకురావాలి. కేవలం ధనికులు మాత్రమే కాదు, పేదవారికి కూడా ప్రాణాలు అని చెప్పి ఒక ఆలోచన చేసి మరి రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పి దాని ద్వారా ఎవరైతే వైద్యం పొందుతారో వారికి సంబంధించిన వైద్య ఖర్చులన్నీ కూడా ప్రభుత్వమే భరించేదట ఒక ప్రణాళికను రచించి దాని ద్వారా చేయటం. అంతేకాదు పుట్టు నోగా చెవుడుతో అటువంటి జన్మించిన వ్యక్తులకి మరి అటువంటి వారికి కూడా కాస్ట్లీ ఎఫ్ఐఆర్ అయినప్పటికీ కూడా వైద్యం చాలా అది ఇన్స్ట్రుమెంటే 14 లక్షలు 15 లక్షలు ఉంటుంది. అటువంటి వైద్యం చేయించాలని దాని ద్వారా వారికి కూడా జీవన శ్రవంతిలో కలిసి వాళ్ళు కూడా మిగతా పిల్లలకి ఆనందంగా గడపాలని చెప్పి మరి అది తీసుకురావడం జరిగింది. అంతేకాదు ఆ స్కీమ్ ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి మాత్రమే ఆ ఆపరేషన్ చేయడానికి ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ ఒక కుటుంబంలో కమల పిల్లలు పుట్టినప్పుడు ఒకప్పుడు ఇంకో విధంగా ఇద్దరు పిల్లలకు కూడా దురదృష్టవశాత్తు జరిగినప్పుడు దానికి అవకాశం లేనప్పటికీ కూడా మరి ఒక సందర్భంలో గుడివాడ నుంచి తీసుకెళ్తే మరి ఇద్దరు పిల్లలకి కూడా అవకాశం అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఉత్తర్వులు జారీ చేసి దాంతో చేయించడం. అదేవిధంగా రమేష్ అని మనం సాధారణంగా ధనియాలపేట ఆ రమేష్ వాళ్ళ అబ్బాయికి 14 సంవత్సరాలు దాటిన తర్వాత వైద్యులు ఇది ఒకవేళ చేసినట్టయితే వికటిస్తుందేమో దీనివల్ల అని చెప్పి అంటే కూడా లేదు, ఏదైనా పర్వాలేదు అని ప్రత్యేకమైన టెస్టులు జరిపించి దాని ద్వారా ఆ కుర్రాడికి కూడా 14 సంవత్సరాలు దాటినప్పుడు కూడా ప్రత్యేక పరిస్థితులు తీసుకుని ఆయనకు కూడా చేయించడం జరిగింది. అంటే ప్రతి వ్యక్తి యొక్క ఇబ్బంది, ప్రతి ఒక్క పేద ప్రజల యొక్క ఆర్థిక స్తోమత, వారి యొక్క ఆర్థిక పరిస్థితులు, వారి కుటుంబ పరిస్థితులు గమనంలో తీసుకోవాలి. కానీ అంతేగాని ఏదో ఆంక్షల పేరు మీద, నిబంధనల పేరు మీద ఎవరిని ఇగ్నోర్ చేయకూడదనే సిద్ధాంతంతో చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. మరి ఇవాళ ఆయనకి ఘనంగా నివాళులు అర్పిస్తూ నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. జై హింద్. రైతు బాంధవుడు, ఆరోగ్యశ్రీ సృష్టికర్త, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు నాన్నగారి ఆధ్వర్యంలో గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలంటే అదొక తరం సరిపోతుంది. ఎందుకంటే మరి ఇంతమంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు చేసిన మరి ఆరోగ్యశ్రీ అంటే ఫస్ట్గా ఫీజు రియంబర్స్మెంట్ అన్నా కూడా గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారి. ఆయన మరణించి 16 సంవత్సరాలు అయినా కూడా నేటికి మరి ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోయే పనులు చేశారు. రాజశేఖర రెడ్డి గారు మరి రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఆయన ప్రాణం పోస్తే మరి ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 2 అడుగులు ముందుకేసి ఆయన కన్నా కూడా మిన్నగా ఆరోగ్యశ్రీని ఇంకా లిమిట్ పెంచి అట్లాగే స్కూల్స్ మరి ఇప్పటికే ప్రైవేట్ స్కూల్స్తో సరిపడా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని పాలిస్తున్న నాయకులు మరి హైదరాబాద్ని మేమే డెవలప్ చేసాం, హైదరాబాద్ని మేమే సృష్టించామని చెప్తుంటారు. కానీ హైదరాబాదు ఔటర్ రింగ్ రోడ్ వేసింది రాజశేఖర రెడ్డి గారే. మరి శంషాబాద్ ప్రపంచ లెవెల్లోనే ఎయిర్పోర్ట్ నిర్మించింది కూడా రాజశేఖర రెడ్డి గారే. మరి ఆ రకంగా మరి శాశ్వతంగా పనికొచ్చే పనులు చేసిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు అయితే మరి ఆ రోజున మరి ఐటీ రంగం కూడా హైదరాబాదు అంత వచ్చిందంటే కూడా దానికి పునాది వేసింది రాజశేఖర రెడ్డి గారే. మరి రైతు బంధువుడని ఆయన్ని ఇప్పటికే కూడా కొలుస్తాగి పోలవరం కానివ్వండి, పులిచింతలు కానివ్వండి, మరి ఇలాంటి ప్రాజెక్టులు మరి మనకి ఇవాళ వాటర్ ఇబ్బంది లేకుండా చేస్తున్నామంటే మెయిన్ మనకి పులిచింతల. ఆ పులిచింతల నిర్మాణకర్త మరి రాజశేఖర రెడ్డి గారే. అట్లాగే పోలవరం కూడా శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి గారే. కాబట్టి రాబోయే కాలానికి అవసరానికి తగ్గట్టుగా రైతులకి, విద్యార్థులకి, పేద బడుగు బలహీన వర్గాలకు కూడా ఏం కావాలనేది తెలుసుకుని పరిపాలించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. అలాంటి వ్యక్తిని, మహనీయుని ఇవాళ గుడివాడ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయంలో ఆయన్ని స్మరించుకొని ఆయనకి నాని గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కాబట్టి ఆయన అందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ మరి ఆయన ఎట్లా అయితే పేద బడుగు బలహీన వర్గాలకు సేవ చేశాడో అదే మార్గంలో మనందరం కూడా ఆయన చూపిన మార్గంలో నడవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమంగా గుడివాడలో మా కొడాల నాయకత్వంలో ఆయన ఘనంగా నివాళులు అర్పించుకొని ఒకసారి గుర్తు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఒక రాజశేఖర రెడ్డి అనగానే ఒక లెజెండ్. 5 సంవత్సరాల 3 నెలలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి మరి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి 60 పథకాలు పెట్టి ఏ పథకం కూడా వృధా కాకుండా పేదవాడి గుండెను టచ్ చేసిన గొప్ప ముఖ్యమంత్రి రాజశేఖర గారు. ఆయన ఒక్కడి మరణం ఈ రాష్ట్రానికి శాపం అయ్యి 2 రాష్ట్రాలు గాను 6 ముఖ్యమంత్రులు కానీ ఏర్పడే కర్మ ఏర్పడింది. అదే రాజశేఖర గారు ఉంటే ఈ రాష్ట్రం విడిపోయేదా, ఇంకా ఎంతో అభివృద్ధి చెందేది. ఆ విధంగా ఇవాళ వచ్చిన ప్రభుత్వాలు ఆయన పథకాలను కదిపే పరిస్థితి లేకుండా పోయింది. ఉచిత విద్యుత్ పెడితే తీగలు కరెంట్ తీగలు ఆరేసుకోవాలి, బట్టలు ఆరేసుకోవాలని చెప్పేసి తిరిగి కామెంట్ చేశారు. పట్టుదలతో రైతును మరి ఉచిత విద్యుత్ ఇచ్చి దమ్ముగా చూపించిన ముఖ్యమంత్రి రాజశేఖర గారు. అలాగే ఆరోగ్యశ్రీ, మనం ఒక సామాన్యుడు కార్పొరేట్ ఆకే పరిస్థితి లేదు, ఆస్తులు అమ్ముకోవాలని పరిస్థితి. అటువంటి ఆయన మెదడు నుంచి వచ్చిన ఒక గొప్ప స్కీమే ఆరోగ్యశ్రీ. అలాగే ఫీజు రింబర్స్మెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే 60 పథకాలు పెట్టాడు. ఉచిత విద్య దగ్గర నుంచి వైఎస్ఆర్ అభయస్థం వరకు ఈ 60 పథకాలు కూడా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఆయన పేరు ఈ చిరస్థాయికి వెళ్ళిపోయింది. తరతరాలుగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అనగానే ఒక లెజెండ్. అటువంటి గొప్ప వ్యక్తి అకాల మరణం ఈ రాష్ట్రానికి శాపం. ఆయన అదేవిధంగా ఆయన పథకాలు పెట్టిన పథకాలన్నీ కూడా మరి ఒక అడుగు ఎక్కువ చదివి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా బాగా గ్రాండ్ సక్సెస్గా చేసాం. కానీ గెలిపోవడంలో సహజం కాబట్టి మరి కార్యకర్తలు కూడా ఎన్ని ఆలోచన చేసుకొని మళ్ళీ రేపు ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలని కూడా ఒకసారి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు మహానుభావుడికి మరోసారి మనస్ఫూర్తిగా ఘనంగా నివాళులర్పిస్తూ జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. దివంగత మహానేత, అపర భగీరథుడు, ఆరోగ్య శ్రీ సృష్టికర్త, మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి కార్యక్రమాన్ని మరి ప్రీతమ నేత కొడాలి శ్రీ వెంకటేశ్వర నాని గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ఘనంగా మరి ఆ మహానాయకుడికి నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి పేరు వినగానే మరి బడుగు బలహీన వర్గాలే కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో మరి మహిళా తల్లులే కానివ్వండి, ఎవరు ఆ మహనీయుని తలుచుకున్న మరి కంటమ్మట మరి ఒక భావోద్వేగమైన మరి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన పాలనలో ఎన్నో కార్యక్రమాలు, మరి ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ఆరోగ్యశ్రీ కానివ్వండి,
మరి ఇంకా అనేక ఎన్నో బహుత్తరమైన కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మరి ముఖ్యంగా మరి ఆయన ఆనాటి రోజుల్లో రూపాయికే వైద్యం చేసి మరి మంచి పేరు తెచ్చుకున్నటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. మరి ఈరోజు ఆయన తనయుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మా నాన్నగారు ఒక్కడిగేస్తే మరి నేను 2 అడుగులు వేస్తాను అన్నట్టుగానే మరి ఈరోజు మరి ఆయన పాలనలో మరి అనేక సంక్షేమ పథకాలు అందించి మరి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా మరి నిలిచి ఉన్నాడు. మరి రానున్న కాలంలో మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మరి అండగా ఉండి మరి ఆయనకి రాజశేఖర బిడ్డగా మనందరం కూడా ఆయన చేరదీసి మరి వచ్చే ఎన్నికల్లో మరి ఆయనకి మనం సపోర్ట్గా ఉండాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గుడివాడపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పేదల పెన్నిది, బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి, మన ప్రియతమ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పిస్తూ, ముఖ్యంగా చెప్పాలంటే భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా మైనార్టీలకి రిజర్వేషన్ అనేది లేదు. కానీ ఆయన పాదయాత్ర చేసినప్పుడు మైనార్టీల స్థితిగతులు మొత్తం తెలుసుకొని మైనార్టీలో కూడా చాలా అణగారిన వర్గాలు ఉన్నాయి, పేద వర్గాలు ఉన్నాయి, వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి 4% రిజర్వేషన్ ఇచ్చిన గొప్ప మహానేత మన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మిగతా రాష్ట్రాలలో ఒప్పుకోకపోయినా, ప్రతిపక్ష పార్టీలు ఒప్పుకోకపోయినా ఢిల్లీలో ఉన్న పెద్దలతో పోరాడి మైనార్టీలకు 4% రిజర్వేషన్ తీసుకొచ్చేసి వాళ్ళకి ఆ రిజర్వేషన్ వల్ల విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలు కల్పించిన మహా గొప్ప నాయకుడు. అలాంటి నాయకుడిని మన రాష్ట్రం కోల్పోవడం దురదృష్టము. అదే నాయకుడు అని ఉంటే ఈ బడుగు బలైన వర్గాలు ఇంకా ఎంతో అభివృద్ధి చెందేది అని చెప్పేసి. ఇప్పుడు ఒక చిన్న విరామం. భైరవుడో, భార్గవుడో, భాస్కరుడో, మరి రక్కసుడో, రక్షకుడో, దక్షకుడో, పరీక్షలకే సుశిక్షితుడో, నడిచొచ్చే నర్తన సౌరి, పరిగెత్తే పరాక్రమ శైలి, హలాహలం భరించిన హృదయుడో, విడు 6 అడుగుల బుల్లెట్టు, విడు ధైర్యం విసిరిన రాకెట్టు, రాయుడో, నాయకుడై నడిపించేవాడు, సేవకుడై నడుమొంచేవాడు, అందరి కోసం అడుగేశాడు, రాయుడో, రాయుడో. మీరా మీరా మీసం, మీరా మీరా మీసం, మీరా మీరా మీసం, మెలి తిప్పుతాడు జనం కోసం, కరకర కండల రోషం, కోటెత్తుతాది జనం కోసం, మండే ఆవేశం, వీడుండే నివాసం, వీడో నేలబారు నడిచే నిండైన ఆకాశం, అసలు సిసలు చురుకు సరు. జగదీశ ఈడి పై సల్ల
కొరిగే తిక్క చెమడాలో ఇచ్చే లెక్క కొట్టాడంటే పక్క భీమ్ 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 భీమ్లా నాయక్ బుర్ర రామ్ కీర్తన పాడించే రాఖీ గాయక్ భీమ్ 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 భీమ్లా నాయక్ దంచి దడదడదడలాడించే డ్యూటీ సేవ. వెల్కమ్ బ్యాక్. ఏలూరు రోడ్లోని నాగవరపాడు వంతెన వద్ద ద్వారకా అపార్ట్మెంట్స్ పక్కన నూతనంగా వైన్ షాప్ నిర్మించడానికి స్థానిక వాసులు వ్యతిరేకిస్తూ మహిళలు పెద్ద ఎత్తున గుడివాడ పట్టణ పురవీధులలో ర్యాలీ నిర్వహించిన అనంతరం రాజేంద్ర నగర్ లోని శాసనసభ్యులు వెనుగళ్ల నివాసం వద్దకు చేరుకుని వైన్ షాప్ నిర్మాణాన్ని నిలిపివేసేందుకు సహకరించాలని కోరుతూ వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఎమ్మెల్యే నివాసం వద్దకు చేరుకున్న మహిళలు ఎమ్మెల్యే రాముతో మాట్లాడుతూ దేవాలయానికి దగ్గరగా నిత్యం మహిళలు తిరిగే ఆ ప్రాంతంలో వైన్ షాప్ నిర్మాణం చేయటం వల్ల మహిళలకు చిన్నపిల్లలకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుందని ఆ ప్రాంతంలో వైన్ షాప్ నిర్మాణం చేపట్టకుండా సహకరించాలని కోరటం జరిగింది. స్థానిక మహిళలు చెప్పిన విషయాలను ఆలకించిన ఎమ్మెల్యే రాము వెంటనే వన్ టౌన్ సేతో మాట్లాడి ప్రజలు కోరుకునే విధంగా అక్కడ వైన్ షాప్ నిర్మాణం చేపట్టకుండా ఉండేలాగా చూడాలంటూ ఆదేశించారు. సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులతో కూడా మాట్లాడతానని, ప్రజలకు వ్యతిరేకంగా గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా తాను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తానని ఎమ్మెల్యే రాము స్పష్టం చేయడంతో మహిళలు హర్షధ్వానాలతో ఎమ్మెల్యే రాముకు కృతజ్ఞతలు తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఆయన నోటంలో కూడా ఓడిస్తుందండి. నేను వ్యాపారం చేసుకుంటే వాళ్ళకి ఇబ్బంది ఉంది. పక్కన బార్ షాప్ పెట్టారు. ఈ రోడ్డు మళ్ళీ కదా ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన నాయకులు సందు పవన్ టిడ్కో నివాసాల వద్ద మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు వెనుగళ్ల రాము, డీఎస్పీ ధీరజ్ వినిల్ ముఖ్య అతిథిగా విచ్చేసి మెడికల్ క్యాంప్ ను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ టిడ్కో నివాసాల వద్ద ఎక్కువ పేద ప్రజలు నివసించడం జరుగుతుందని, ఇటువంటి ప్రాంతంలో జనసేన నాయకులు సందు పవన్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించేందుకు ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. రాష్ట్రం కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైసీపీ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ కొనియాడారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జనసేన నేతలు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొదమల గంగాధర్ మరియు పలువురు జనసేన పార్టీ నేతలు, టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మన ఆంధ్రుల అభిమాన నటులు, అలాగే అతి గొప్ప నాయకుల కింద మనందరి చేత మా అందరి మనంలో పొందుతున్న జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఇక్కడ టిడ్కో కాలనీలో జనసేన గారి ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్ చేస్తున్నారు. బెస్ట్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్స్ అందరూ వచ్చారు. ఆల్మోస్ట్ 40 పీపుల్ స్టాఫ్ తోటి మొత్తం ఇక్కడంతా మంచి, ఎందుకంటే ఎప్పుడైనా కానీ టౌన్లోనే జరుగుతున్నాయి ఏ జరిగినా కానీ. సో ఇక్కడేమో మన టిడ్కోలో అత్యంత హైయెస్ట్ పాపులేషన్ ఇక్కడ తయారైంది. సో వీళ్ళకి మెడికల్ ఇలా క్యాంప్ అరేంజ్ చేస్తాం అనేది చాలా గొప్ప విషయం. ముందుగా అందరికీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కింద ఎప్పుడూ ప్రజాసేవలో ముందుంటారు.
మన పవన్ కూడా అలాగే చాలా ఉత్సాహంగా మొదటి నుంచి జనాలకి ఏ ప్రాబ్లం వచ్చినా కానీ ముందుండి చేస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన అనేక కార్యక్రమాలు పెట్టుకున్నారు. మెడికల్ క్యాంపులు ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. సో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశిస్తున్నారో దాని గురించి తప్పన పడుతున్న జన సైనికులకి, వీర మహిళలకి, అలాగే మొత్తం కూటమి నాయకులకి, కూటమి కార్యకర్తలకే కాకుండా ప్రజలందరికీ కూడా ఒక అంటే ఆరాధ్య దైవం కింద తయారయ్యారు పవన్ కళ్యాణ్ గారు. ఈసారి ఒకే ఒక్క మాటతోటి తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరి అభిమానాన్ని ఈరోజు సంపాదించుకున్నారు. చంద్రబాబు గారిని మేము ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకున్నాం. తెలుగుదేశం కార్యకర్తల కింద, తెలుగుదేశం నాయకుల కింద మాకు ఎప్పుడు గుర్తుండిపోయే మాట, ఓటు చేయనివ్వను, ఈసారి గట్టిగా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగుదేశం జనసేన కలిసి వెళ్తాం ఎన్నికలకి. చంద్రబాబు గారు కష్టంలో ఉన్నప్పుడు మనకి జైలు నుంచి బయటకు వచ్చి ఫస్ట్ చెప్పిన మాట, ఈ దుర్మార్గ ప్రభుత్వం అంతం చేయాలి, మేమందరం కలిసి వెళ్తామని చెప్పి డైరెక్ట్గా చెప్పడమే కాకుండా ఆచరణలో పెట్టి చూపించడం చాలా గొప్ప విషయం అండి. అలాంటి నాయకుడు మనకి ఉండటం, ఇదే రకంగా కంటిన్యూస్గా వచ్చిన తర్వాత కానీ ఎలక్షన్ అప్పుడు కానీ అనేక త్యాగాలు చేసుకుంటమే కాకుండా ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అందరం కలిపి ఎలా నడవాలి. ఎందుకంటే మనకందరికీ తెలిసింది గత ప్రభుత్వంలో ఎన్ని కుట్రలు జరిగాయి అనేది. అలాంటి కుట్రలకి జనాలు విడిపోకుండా గట్టిగా స్ట్రాంగ్గా నుంచుని ఇద్దరు నాయకులు చేసుకుంటూ వచ్చారు. అందుకని ఆయన మీద మాకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు గారిని ఎంత అభిమానిస్తామో, లోకేష్ గారిని ఎంత అభిమానిస్తామో అంత అభిమానం పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మాకు ఏర్పడిపోయింది. సో ఇలాంటి అందరు మనసులు కలుపుకుని నడిపించే నాయకులు వీళ్ళందరూ. సో మేమందరం కలిసి తిరుగుతున్నామంటే వాళ్ళంతా స్ట్రాంగ్గా కలిసి ఉండబట్టే కూడా మాకు గట్టి నమ్మకం ఉంది. ఇలాంటి మహానాయకుడి బర్త్డే ఈరోజు గుడివాడలో అయితే ఘనంగా జరుగుతున్నాయి. అనేక గ్రామాల్లో వీధినే కాకుండా అన్నదానాలే కాకుండా, రక్త శిబిరాలే కాకుండా ఇలాంటి మెడికల్ క్యాంపులు అనేకం జరుగుతూ ఉన్నాయి. సో దాంట్లో కూడా మేమందరం కూడా తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల కింద మేమంతా కూటమి నాయకులు అందరం కూడా ఆనందంగా పంచుకుంటాం. ఆయనతోటి ఆయన స్మరించుకుంటాం. మాకు ఆయన తలుచుకుని ఇంత గొప్ప విషయాలు అందరికీ నమస్కారం. ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒక పండగ వాతావరణం. నేటి వరకు ఒక అగ్ర కథానాయకుడిగా తెలుగు ప్రజల మన్ననలు పొంది, ఎప్పుడైతే 2019లో ఒక రాక్షస పాలన మొదలయ్యి ప్రజలందరూ అస్తావ్యస్తలకు గురవుతూ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక నిర్ణయం తీసుకుని, ఏదైనా సరే ఈ రాక్షస పాలన అంతమొందించాలి, ఆ రాక్షస సంహారం జరిగిన తర్వాత ఒక సుపరిపాలనకి మనం అడుగులు వేయాలని చెప్పని జనసేన పార్టీ అధ్యక్షులు ఈ యొక్క కూటమి ఐక్యత కోసం కృషి చేయటం. 2024లో కూటమి పార్టీలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు అనుభవజ్ఞులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అపారమైన అనుభవమైన నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపించి, నేడు మా అందరి కలల స్వప్నాన్ని సాకారం చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 5 శాఖలకైనా దిగ్విజయంగా, ఎక్కడా కూడా అవినీతికి కానీ ఎలాంటి లొంగుబాటుకు గురి కాకోకుండా ప్రజలకు సుపరిపాలన అందిస్తున్నటువంటి మా అందరి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క జన్మదినోత్సవాన్ని ఈ రోజున గుడివాడ నియోజకవర్గంలో వాడవాడలా ఘనంగా మేము నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా మా అన్నగారు గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు మా అన్న వెలిగళ్ళ రాము గారు మేము ఈ కార్యక్రమం గురించి ఆయనకి చెప్తే, తొలుత మేము ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం గుడివాడలో అని చెప్పానంటే, గుడివాడ టౌన్లో అందరూ పెడుతున్నారు, రూరల్ ప్రాంతంలో టిడ్కో కాలనీలో ఎవరో పెట్టట్లేదు, కనీసం టిడ్కో కాలనీలో గుళ్ళు కట్టేవాళ్ళు ఉన్నారు,
బళ్ళు కట్టేవాళ్ళు కనీసం లేరని చెప్పని ఆయన ఆ రోజున చెప్పడం, ఆ మాట మాకెంతో స్ఫూర్తిదాయకంగా అనిపించింది. ఆయన ఏదైతే సూచనలు ఇచ్చారో ఆ సూచనలకు అనుగుణంగా నేడు టిడ్కో కాలనీలో సుమారు 40 మంది వైద్య బృందంతో విజయవాడ బెస్ట్ హాస్పిటల్ సౌజన్యంతో కొండవీటి శ్రీనివాసరావు, సంతోష్ కుమార్ గారి యొక్క డాక్టర్ గారు, మేనేజింగ్ డైరెక్టర్ గారు, ఆయన సహకారంతో ఇక్కడ 40 మందితో ఈ రోజున ఈ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేయడం, దానికి ప్రారంభకులుగా మాట చెప్పడమే కాదు ఆ మాటని నిలబెట్టుకోవడానికి వెనిగల రాము గారు ఈ రోజున ఇక్కడికి వచ్చి దాన్ని ప్రారంభించి, వైద్య శిబిరాన్ని ప్రారంభించి ప్రజలకి, మారుమూల గ్రామ ప్రజలందరికీ కూడా వైద్యం అందాలి అని చెప్పని ఒక సంకల్పంతో మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించినందుకు నిజంగా ఈ యొక్క సభాముఖంగా నేను మా అన్నగారిని హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలానే ఈ కార్యక్రమానికి పిలవంగానే ఇచ్చేసినటువంటి గుడివాడ డిఎస్పీ గారికి కూడా నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ కూటమి ఐక్యత కోసం కట్టుబడే ఉంటుంది. కూటమి ఎమ్మెల్యేలుగా ఎవరైతే ఉన్నారో వారు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాన్ని పూర్తిగా జనసేన పార్టీ నాయకులుగా మేము శిరసా వహిస్తాం, దాన్ని ముందుకు తీసుకెళ్తాం. కూటమి ఐక్యత ఎక్కడా కూడా దెబ్బతినకోకుండా మా వంతు బాధ్యతగా మేమందరం కూడా ఎమ్మెల్యే గారికి పూర్తి సహకారం అందిస్తాం. ఎందుకనంటే అనునిత్యం ఇక్కడ కనుక చూస్తే కృష్ణా జిల్లాలో ఒక మాట నేను గర్వంగా చెప్పగలను. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి 16 నియోజకవర్గాల్లో 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆయన ఇంటి ద్వారాలు కూడా పేద ప్రజలకి 24 గంటలు కూడా సమస్య వస్తే తెలుసుకుని ఆయన విని వాటిని సాల్వ్ చేసే విధిగా ఏకైక ఎమ్మెల్యేగా ఎవరైనా ఉన్నారు ఈ రోజున అని అంటే అది చెప్పడంలో 16 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే రాము గారు మాత్రమే చెందుద్దని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకనంటే ఏ సమస్య అయినా ఇంటి దగ్గరికి వెళ్తే ఖాళీ ఉండదు, ఆఫీస్ దగ్గరికి వెళ్తే ఖాళీ ఉండదు. ప్రతి నిత్యం ఏదో చేయాలనే తపంతో ఆయన కృషి చేస్తూ ఉన్నారు. ఆ తపనకి మేము మా వంతుగా దోహదపడటానికి ఈ రోజున ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో వివాహ వైభవం, సరికొత్త స్టాకు, లేటెస్ట్ డిజైన్లతో కళ్యాణ ఘడియలు ఆరంభం. హోల్సేల్ ధరలతో పెళ్లి వస్త్ర సంబరాలు ప్రారంభం. పట్టు చీరలపై 20%, 30%, 50% ప్రత్యేక తగ్గింపు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, శారీస్, ఫ్యాన్సీ శారీస్, రెడీమేడ్స్, కిడ్స్ వేర్ అండ్ జెంట్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. అన్ని రకాల కాటన్ చీరలు, పెళ్లి పెట్టుబడి వస్త్రాలు, కాస్ట్ టు కాస్ట్ సేల్. నేటి అతివలు మెచ్చే బొటిక్ శారీస్, డిజైనర్ శారీస్, బనారస్, ఉప్పాడ చీరలు, గద్వాల్ చీరలు, హ్యాండ్లూమ్ శారీస్, లెహెంగాస్, హాఫ్ శారీస్, సరికొత్త కలెక్షన్స్ లభించును. తెలుగింటి ఏ పెళ్లి జరిగినా మొదటి అడుగు ఇక్కడే, మొదటి షాపింగ్ ఇక్కడే. క్వాలిటీకి క్వాలిటీ, ధరలకు ధరలు మా ప్రత్యేకత. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఎస్వీఆర్ బ్రదర్స్. విచ్చేయండి. ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. వెల్కమ్ బ్యాక్. బైపాస్ రోడ్ లోని గణేష్ రాయల్ క్రూజ్ అపార్ట్మెంట్ నందు గణేష్ నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా ముగిశాయి. గణేష్ నవరాత్రుల సందర్భంగా స్వామివారి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన లడ్డూను నిర్వాహకులు వేలంపాట నిర్వహించగా శ్రీ చెరియన్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల డాక్టర్ దుర్గా ప్రసాద్ దంపతులు ఆ లడ్డూను 196,003 రూపాయలకు చేజెక్కించుకున్నారు. స్వామివారి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా సంతోషంగా ఉండాలని సందర్భంగా వైద్యులు ఆకాంక్షించారు. గణేష్ వేడుకల్లో పాల్గొని స్వామివారు లడ్డూను వేలంపాట్లో దక్కించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. కార్యక్రమంలో అపార్ట్మెంట్ నివాసులు మరియు నిర్వాహకులు పాల్గొన్నారు. మరి ఈరోజు లడ్డూ వేలంపాటలో పాల్గొన్నటువంటి వారు ఇప్పుడు స్పాట్ లోనే డబ్బులు మొత్తం కమిటీ వారికి హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతున్నది. సరిగ్గా గ్లాస్ కట్టి పెట్టాలి.
గుడివాడ 35 వార్డులోని వర్ల వీధిలో వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఎంవి నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ ఆయన ఆశయాలను వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో ముందుకు తీసుకువెళ్లేందుకు తమ వంతు సహకారం నిరంతరం ఉంటుందని శాసనసభ్యులు కొడాలి నాని ఆదేశాల మేరకు కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాలెట్టి చంటి, ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు జాన్ విక్టర్లు పాల్గొని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు లోయ రాజేష్, నీలకాంత్, షేక్ బాజీ, మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 16వ వర్ధంతి పురస్కరించుకొని గుడివాడ పట్టణంలో మరి ఆయన అభిమానులందరూ ఆయన పూలమాలలు అర్పించి ఒకసారి ఘనంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణం ఈ రాష్ట్రానికి ఎంత శాపమైందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఒక్క రాజశేఖర రెడ్డి మరణం ఈ రాష్ట్రం 2 ముక్కలుగాను 6 ముఖ్యమంత్రులు అయ్యే పరిస్థితి కనబడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఆయన మరణం తట్టుకోలేకనే వేల మంది ప్రాణాలు ఎందుకు ఆయన ఇంత ప్రజల గుండెల్లో సంపాదించుకున్నాడంటే 60 పథకాలు పెట్టి ఉచిత విద్యుత్ దగ్గర నుంచి వైఎస్ఆర్ అభయహస్తం వరకు అనేక పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో చేరువైన ఒక మహా వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ 16 సంవత్సరాలు అయినప్పటికీ ఆయన మరణమై ఈరోజు కూడా మర్చిపోలేకపోతున్నామంటే నిజంగా చాలా బాధాకరము. ఈరోజు చాలా బాధాకరమైన రోజు ఆయన ఈ విధంగా స్మరించుకోవాల్సి రావడం. కాబట్టి మేమంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరం కూడా ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన ఎక్కడున్నా ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటాం. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ వచ్చిన అందరికీ నా ఒక నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు కన్నా ముందు 2004 ముందు ఈనాటి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలించినాడు. ఆ రోజు 70 రూపాయల పెన్షన్ ఇవ్వడానికి 5 నెలలకు 6 నెలలకు ఆ వృద్ధులను ఆ వికలాంగుల్ని నానా అగసాట్లు పెట్టి చాలా ఇబ్బంది పెట్టేవాడు. రాజశేఖర రెడ్డి గారు రాగానే 200 పెన్షన్ ఇచ్చి ఫస్ట్ తారీఖల్లా వాళ్ళ గుమ్మం దగ్గరికి ఇప్పించిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు కూడా పంచాయతీ రాజు కానీ మున్సిపాలిటీ కానీ వీళ్ళందరికీ కూడా 6 నెలలకు 5 నెలలకు జీతాలు ఇప్పుడు వస్తాయో తెలియదు. చంద్రబాబు నాయుడు గారు అంత 2004 ముందున్న పరిపాలించిన రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫస్ట్ తారీఖు కల్లా ప్రభుత్వ ఉద్యోగస్తుల్లాగా జీతాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి. ఈ రాష్ట్రంలో కరువు కాటకాలతోటి రైతులు కానీ సామాన్యులు కానీ ఎన్నో ఇబ్బందులు పడుతుంటే పోలవరం ప్రాజెక్టు అట్లాగే పులిచింతల తెలంగాణ రాష్ట్రంలో బోలేని ప్రాజెక్టులు కట్టి రైతాంగాన్ని ఆదుకున్న నాయకుడు. ఫ్రీ పవర్ ఇచ్చి ఫస్ట్ సంతకం ముఖ్యమంత్రి అవుతున్న ఫ్రీ పవర్ ఇచ్చి సంతకం పెడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా హేళన చేశారు. పులిసింతల ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కడుతుంటే అప్పులు ఎవరిస్తారు, ఈ రాష్ట్రము నేను దివాళా తీపిచ్చినాను అన్నాడు. అట్లాగే వర్షాలు కొరవు, ఈ ప్రాజెక్టులు కడితే ఎందుకు కడుతున్నాడు, ఆయన కమిషన్ల కోసం అన్నాడు. అట్లాగే 5 సంవత్సరాల పరిపాలన రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని 50% పూర్తి చేశాడు. అట్లా పులిసింతలను పూర్తి చేసి ఈ రాష్ట్ర ప్రజలకు 2 తరాలకు ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ఆరోగ్యశ్రీ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, 104 కానీ, 108 కానీ, ఇట్లాగే ఎన్నో ఫీజు రియంబర్స్మెంట్ డ్వాక్రా మహిళలకు అంతకుముందు రూపాయి పావలా వడ్డీకి బ్యాంకులు ఇస్తుంటే రాజశేఖర రెడ్డి గారు వచ్చి పావలాకే డ్వాక్రా మహిళలకు రుణాలు ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పేద పిల్లలు చదువుకుండే స్కూళ్లకు ఇంగ్లీష్ మీడియం ఇచ్చి సిబిఎస్ సిలబస్ కానీ ఇవన్నీ తీసుకొచ్చి ఆ పిల్లలకు మంచి డ్రెస్సులు మనం కార్పొరేట్ స్కూళ్ళతో సమానమైన డ్రెస్సు కానీ, బుక్స్ కానీ, బ్యాగులు కానీ, షూలు కానీ ముందే జూన్ నెలలో స్కూల్ ఓపెన్ అయితే మే నెలలోనే ఆ పిల్లల తల్లిదండ్రులకు అప్పచెప్పి ఆ స్కూల్ను మోడల్ స్కూల్గా చేసి ఎన్నో కార్యక్రమాలు సచివాలయాల ద్వారాగా పేద ప్రజలకు ఎన్నో సేవలు చేశాడు. సచివాలయం అంటే ఒక కలెక్టర్ ఆఫీస్ కానీ, ఒక హైదరాబాదులో మన అమరావతిలో ఉన్న సచివాలయం లాగా పేద ప్రజలు అక్కడ వాళ్ళ సేవలు పేద ప్రజలు ఆ రకంగా చేసుకున్న ఘనత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. ఈ రకంగా ఇప్పుడు ఆరోగ్యశ్రీని మాఫీ చేసే ప్రయత్నంలో ఈరోజు ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఈ పేద ప్రజలను ఎన్నో రకాల ఇబ్బందులు పెడుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడ గుడివాళ్ళ కొడాలి నాని గారి నాయకత్వంలోను అట్లాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వానికి మాలుగా తూట్లు పొడిచి ఈ కోకటేళ్లతోటి ఈ కూటమి ప్రభుత్వాన్ని తొక్కి అతాపహతాలోకం అన్నారు.
అట్లాగే రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వాన్ని అతాపహాలోకానికి తొక్కుతారని ఈ ప్రజలు, ఈ కార్యకర్తలు ఆగ్రహానికి గురయ్యి ఇప్పుడు పరిపాలిస్తున్న కూటమి ప్రభుత్వం పతనవుద్దని తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి గారు మరొకసారి జోహార్లు అర్పిస్తూ ఈ కార్యక్రమం నాకు ఇచ్చిన ఒక పెద్దలకు నమస్కారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఇవాళ 16వ సంవత్సరం చనిపోయింది. కానీ అది తీరని లోటు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే అదే రాజశేఖర గారు బతికుంటే ఈరోజు తెలంగాణ డివైడ్ అయ్యేది కాదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ వచ్చినా, మంజులిస్ పార్టీ అయినా ఇవాళకి ఇప్పటికీ రాజశేఖర రెడ్డి గారి పథకాలు, రాజశేఖర రెడ్డి గారు చేసిన మంచి పనుల గురించి కూడా అక్కడ అసెంబ్లీలో కానీ ఆ స్టేట్లో చెప్పడం జరుగుతుంది. అలాంటి రాజశేఖర రెడ్డి గారి వల్లే ఇవాళ మైనార్టీలు 4% జీవో రావడం వల్ల మేము డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, గవర్నమెంట్లో కలెక్టర్లు కానీ ఏదైనా సరే ఆయన పెట్టిన భిక్షే. అలాంటి రాజశేఖర రెడ్డి గారిని ముస్లిం సమాజం బతికినంతకాలం ఆయన పేరు గుర్తుపోయి ఉంటుంది. అలాంటి మహనీయుడిని ఇవాళ గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని అల్లాని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. గుడివాడ పురపాలక సంఘంలో 4 ఉద్యోగులకు కారుణ్య నియామక పత్రాలు, 5 అవుట్ సోర్సింగ్ ఇబ్బందికి నియామక పత్రాలను ఎమ్మెల్యే రాము పురపాలక సంఘం కార్యాలయంలో అందజేశారు. పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రజలకు మెరుగైన సేవలను అందజేసేందుకు సిబ్బంది నిరంతరం అధికారుల సమన్వయంతో పనిచేయాలని సందర్భంగా ఎమ్మెల్యే రాము తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ నేడు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఉద్యోగులు మరియు సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలని అన్నారు. నూతనంగా ఉద్యోగంలో చేరిన వారు అధికారుల సూచనలను పాటిస్తూ సీనియర్ల సలహాలతో శాఖాపరమైనటువంటి పట్టు సాధించాలని అన్నారు. ప్రధానంగా గత వైకాపాలో కరోనా సమయంలో మరణించిన శానిటేషన్ సిబ్బంది కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వకపోగా వాటిని అప్పటి నాయకులు అమ్ముకున్నారన్నారు. వైకాపా మోసానికి నష్టపోయిన 5 కుటుంబాలకు చెందిన వారికి నేడు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు ఇస్తున్నట్లుగా ఎమ్మెల్యే రాము తెలిపారు. ఉద్యోగాల సమస్యలపై తాను అన్ని వేళలా అందుబాటులో ఉంటానని, ప్రభుత్వ సేవలో ప్రజలు స్పందించడం, వారికి మంచి చేయడమే మనందరి లక్ష్యం కావాలని ఎమ్మెల్యే వెనుగళ్ల రాము వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, టీడీపీ నాయకులు నిమ్మగడ్డ సత్యసాయి తదితరులు పాల్గొన్నారు. ఫైనల్ వచ్చిందా? మన తిరిగిన రోజులు ఎన్ని రోజులు తిరిగాడు, 2 రోజులు తిరిగాడు పాపం. నమస్తే అమ్మా. సిగ్నేచర్స్ సార్ కమిషనర్ కొంచెం దగ్గర కొంచెం పక్కన కిషోర్ బాబు సార్ ఒకసారి కమిషనర్ గారు సార్. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కార్యక్రమం. జన సైనికులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి ఉప ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము. నేడు 7వ రోజు నాట్య గణపతిగా భక్తులకు దర్శనమిస్తున్న విఘ్నేశ్వర స్వామివారు. రేపటి రోజున జరిగే సామూహిక లక్ష్మీ గణపతి హోమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరిన పాలకవర్గం. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి గన్నెవాళ్లు అర్పించిన వైసీపీ నాయకులు. రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను, ఆశయాలను కొనసాగించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ కొనియాడిన వైసీపీ నేతలు. నిమ్మకూరు గ్రామంలో జరిగిన స్వర్గీయ నందమూరి హరికృష్ణ జయంతి వేడుకలో పాల్గొని ఆయనకు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే. గ్రామంలో ఏర్పాటు చేసిన మెగా మెడికల్ క్యాంప్ ను ప్రారంభించిన నందమూరి రామకృష్ణ సుహాసిని.
ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ న్యూస్ గుడివాడ.